సహజసిద్ధంగా దొరికేటటువంటి ఈ మునగాకులో విటమిన్ ఏ అదేవిధంగా అనేకమైనటువంటి సూక్ష్మ ధాతువులు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్నాయి. దీంతో యాంటీ ఆక్సిడెంట్లు బాగా పెరిగి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటుంది. దాంతో విటమిన్ ఏ లోపం ఉన్న వాళ్ళు వారానికి 2 లేదా 3 సార్లు మునగాకు తింటే ఈ సమస్య నుంచి మనం చాలా సులువుగా బయటపడవచ్చు. ఇక కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా కోడిగుడ్లు మాంసాహారం వంటివి తింటూ ఉంటారు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మందికి తెలియదు. అలాగే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం అని కూడా మనందరూ తెలిసిందే. కాల్షియం లోపం వలన వాళ్ళు కూడా తరచుగా గుప్పెడు మునగాకును తింటే అతి తక్కువ సమయంలోనే కాల్షియం లోపం నుంచి మనం సులువుగా బయటపడవచ్చు. ఎందుకంటే 1 లేదా 2 కిలోల మాంసంలో ఉండేటువంటి కాల్షియం కంటే గుప్పెడు మునగాకులో ఉండేటువంటి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మునగాకులో కాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్లు అట్లానే ఐరన్ వంటి వాటితో పాటు దాదాపుగా 14 రకాల పోషకాలు ఉంటాయి. మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.